హలో ఎవ్రీవన్. పెరుగుదల వికాసం సూత్రాల నుంచి 10 ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మాట్లాడడానికి ముందు శిశువు శబ్దాలు చేయడం అనేది ఏ వికాస నియమం? అన్ని ఆప్షన్స్ సేమే ఉంటాయి కాబట్టి ఒకసారి ఆప్షన్స్ అన్ని చదివేస్తాను. వికాసం క్రమానుగతమైనది, వికాసం సంచితమైనది, వికాసం నిర్దేశపోకట అనుసరించును, వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగును. మాట్లాడడానికి ముందు శిశువు శబ్దాలు చేయడం అనేది ఏ వికాస నియమం? వికాసం క్రమానుగతమైనది. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థికి ఉపాధ్యాయుడు అ ఆ ఇ ఈలు నేర్పించి ఆ తర్వాత అమ్మ, అత్త, ఇల్లు పదాలు నేర్పించెను. దీనికి కరెక్ట్ ఆన్సర్ సులభ అంశాల నుంచి జటిల అంశాలకి వెళ్ళడం. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కళ్యాణి తెలుగు పుస్తకంను అందుకునేందుకు మొదట భుజాలు మోచేతులు ఉపయోగించిన తర్వాత మణికట్టును చేతులు ఉపయోగించి పుస్తకం అందుకున్నది. ఇది ఏ వికాస నియమము? ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, రాజు అనే విద్యార్థికి ఉపాధ్యాయుడు ముందుగా వృత్తాన్ని గీయడం నేర్పించి తరువాత చతురస్రం, త్రిభుజం గీయడం నేర్పించాడు. ఇది ఏ వికాస నియమం? 5th ఆప్షన్ 1 కరెక్ట్. 6th వన్, తెలివితేటలు చాలా తక్కువగా ఉన్న దివ్య భాషా నైతిక వికాసాలలో చాలా నెమ్మదిగా ఉన్నది. ఇది ఏ వికాస నియమంను తెలుపుతుంది? వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. ఆప్షన్ 4 కరెక్ట్. సమన్విని బోర్లా పడడం, ప్రాకడం వంటి ఆధారంగా కూర్చోవడం, నిలబడడం, నడవడం వంటి చర్యను నేర్చుకోవడం ఏ వికాస నియమంని తెలుపును? బోర్లా పడడం, ప్రాకడం, కూర్చోవడం, నిలబడడం, నడవడం. ఇది ఏది వికాస సూత్రంలో తెలుపును అంటే వికాసం సంచితమైనది. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంవత్సరాల వయసులో పిల్లవాడి ఎత్తు ఆధారంగా 22 సంవత్సరాల వయసు నాటికి ఆ పిల్లవాడి ఎత్తుని అంచనా వేయడం ఏ వికాస నియమాన్ని అనుసరిస్తుంది? అంచనా వేయడం అని వచ్చిందంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ప్రాగుప్తీకరించవచ్చును. ఆప్షన్ 2 కరెక్ట్. అంచనా వేస్తారు అని అంటే ఆప్షన్ 2 ప్రాగుప్తీకరించవచ్చు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తన విద్యార్థుల్ని కట్టడాలను అంతర్జాలం నుండి వీక్షింపజేసి తర్వాత వాటి ప్రాముఖ్యతపై బోధన జరిపాడు. అతడు పాటించిన వికాస నియమం? వికాసం క్రమానుగతమైనది. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 2 చేతులలో బొమ్మను పట్టుకునే శిశువు క్రమేపీ తన చేతి వేళ్ళలో బొమ్మను పట్టుకోగలడం. ఇది ఏ నియమం? ఆప్షన్ 3 కరెక్ట్. వికాసం సాధారణ నుండి నిర్దిష్టం వైపుకి కొనసాగును. తన్మయ్ అనే విద్యార్థిని వర్ణమాల, గుణితాలు, పదాలను నేర్చుకొని వాటి ద్వారా వాక్యాలను తయారు చేయడంలో ఇమిడి ఉన్న వికాస సూత్రం. వికాసం సంచితమైన ప్రక్రియ. ఆప్షన్ 1 కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.